India. Yes, yes. Mad country to drive. Wow. Thanks for your feedback. ఏం రోడ్లు అబ్బా అసలు కదా, రోడ్లు అయితే చాలా బాగున్నాయి అసలు. హాయ్, గుడ్ మార్నింగ్. డే 3 అయితే స్టార్ట్ చేస్తున్నాం. డే 3లో మనం ఫస్ట్ లైట్ హౌస్, తర్వాత అలపి బీచ్, ఆ తర్వాత ఇద్దరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ లేకపోతే మరారి బీచ్ కానీ 2 ప్లేసెస్లో ఏదో ప్లేస్కి అయితే వెళ్దాము. ఎందుకంటే ఆల్రెడీ టైం ఇప్పుడు 8 అవుతుంది, మన ట్రైన్ 11:20కి ఉంది. అండ్ నా బైక్ కూడా కింద పార్క్ చేసిన. సో ఈ బైక్ని కూడా నేను హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళకి రిటర్న్ టైం 12 అని చెప్పిన, బట్ 11:20కి అంటే 11కి ఇచ్చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లగేజ్ అంతా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి బైక్ ఇచ్చేసి నేను రిటర్న్ అవుతాను. అండ్ ఇక్కడ ఆటో వాళ్ళు ఛార్జ్ చేసేది అలపి బస్ స్టాండ్ నుంచి. సో అలపి బస్ స్టాండ్ చెప్పే ముందు వాళ్ళు క్లియర్గా చెప్పండి, కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అని, అలపి కేఎస్ఆర్టీసీ. సో అక్కడ నుంచి మేమున్న లొకేషన్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. మళ్ళీ ఇక్కడ నుంచి పున్నమడ ఎగ్జాక్ట్గా అలపి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. సో పున్నమడ కూడా సేమ్ రూమ్ నుంచి అక్కడికి 150 రూపీస్ తీసుకున్నారు. సో బెటర్ నేను ఏమంటున్నాను, మీరు అలపి బస్ స్టాండ్లో దిగానే బైక్ తీసుకొని మీ లొకేషన్స్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మళ్ళీ మీరు రూమ్కి వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళడము అంటే ఇక్కడ ఊబర్ ఓలా అలాంటివి ఏం లేవు. సో బెటర్ మీరు బస్ స్టాండ్లో దిగానే లేకపోతే రైల్వే స్టేషన్లో దిగానే ఫస్ట్ మీరు బైక్ తీసుకోండి. బైక్ రెంటల్ తీసుకున్న తర్వాత మీ లొకేషన్స్ని అయితే కవర్ చేసుకోండి. బైక్ ఛార్జెస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ది డే అనమాట. అంటే మీరు వచ్చే అకేషన్ ఎలాంటిది, వీకెండా లేకపోతే నార్మల్ డేనా లేకపోతే ఫెస్టివల్ టైమా, సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో అండ్ స్పెషల్ డేస్లో కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు. నార్మల్ డేస్లో అయితే అరౌండ్ 400 నుంచి 600 రూపీస్లో అయితే మీకు ఈజీగా బైక్ దొరుకుతుంది. ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఆన్లైన్ డెలివరీ పార్ట్నర్స్ అయితే స్విగ్గీ అండ్ జొమాటో అయితే మనకు ఉంది. సో ఫుడ్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు, మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకొని మీ లొకేషన్స్కి అయితే తెప్పించుకోవచ్చు. సో మీరు షికారా బోట్ అంటారా లేకపోతే హౌస్ బోట్ అంటారా అని చెప్పేసి నన్ను అడిగితే నేనైతే షికారా బోట్కి వెళ్ళమంట. ఎందుకంటే మనం వెళ్ళేదే బ్యాక్ వాటర్ చూడడానికి. సో దానికోసం సపరేట్గా ఒక బోట్ తీసుకొని దానిలో స్టే చేయడం కన్నా డైరెక్ట్ షికారా బోట్ తీసుకొని 1 or 2 hours మీ టైం కన్వీనియన్స్ చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. హౌస్ బోట్ అంటే ఓకే, మీరు ఏమంటారు మళ్ళీ హౌస్ బోట్ లొకేషన్స్ నుంచి మీరు ఉండే హోటల్కి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ నుంచి హౌస్ బోట్స్ ఉండే లొకేషన్కి వెళ్ళడం, ఇదంతా ఇబ్బంది అనుకుంటే మీరు హౌస్ బోట్కి వెళ్ళిపోవచ్చు. సో హౌస్ బోట్లో అయితే మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంక్లూడ్ చేస్తారు. చెక్ ఇన్ టైం 12 o'clock ఉంటుంది, మళ్ళీ చెక్అవుట్ టైం 11 o'clock ఉంటుంది. ఈవినింగ్ 6 దాటిన తర్వాత మీ లొకేషన్ నుంచి ఒక లొకేషన్ తీసుకెళ్ళి డాక్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మీ డే స్టార్ట్ అవుతుంది, సెకండ్ డే. ఆ తర్వాత 11 o'clock మీరైతే ఎక్కడి నుంచి అయితే చెక్ ఇన్ అయ్యారో ఆ ప్లేస్లో మిమ్మల్ని డీబోట్ చేసేస్తారు. షికారా బోట్ అయితే 500 నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ది లెంగ్త్. అంటే మీరు వాళ్ళ మ్యాప్ చూపిస్తారు మిమ్మల్ని, వాళ్ళని అడగండి మీరు బోట్ తీసుకునే టైంలో ఏ లొకేషన్స్ని మీరు అంటే కవర్ చేస్తారో, ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తారని. వాళ్ళ దగ్గర కొన్ని ప్లాన్స్ ఉంటాయి. 600 రూపీస్ అని, 1000 రూపీస్ అని, 1500 రూపీస్ అని డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో మీరైతే వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగితే మీకు ఆ మ్యాప్ చూపిస్తారు. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తే 2 hours మ్యాక్సిమం అనుకుంటున్నా. సో సింగిల్ లేదా ఏమంటారు ఇద్దరు వెళ్తే మాత్రం 1 hour మ్యాక్సిమం. ఎందుకంటే జస్ట్ ఒక పిక్చర్స్ తీసుకొని జస్ట్ బ్యాక్ వాటర్స్ని చూసుకోవడమే కదా. సో మ్యాక్సిమం 1 hour అయితే బెస్ట్ అని నా ఆప్షన్, నా ఒపీనియన్. సో ఇట్స్ అప్ టు యూ, మీరు దేన్ని పిక్ చేసుకుంటారని. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇంకా లేట్ చేయకుండా మనము అలపి బీచ్కి లేదా లైట్ హౌస్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సో బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అలపి బీచ్ చూసుకొని లైట్ హౌస్కి వెళ్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 8:35. జస్ట్ రూమ్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్ అంతే బీచ్. ఎగ్జాక్ట్గా ఈ రూమ్కి బ్యాక్ సైడ్ అంతా మనకి సీ ఉంది. సో లొకేషన్కి అయితే వచ్చినాం.
ఇక్కడ ఒక షిప్ ఉంది. ఇది డెమో షిప్పా లేకపోతే యాక్చువల్ షిప్పా అర్థమవుతలేదు. డిజైన్ అంతా చూస్తే రియల్ లాగా ఉంది. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ బోర్డు ఉంది కదా, అది చదివితే కానీ అర్థం కాదు. ఇవన్నీ నైట్ చూసిరు కదా, ఈవినింగ్ ఆపరేట్ చేస్తున్నారు వీటిని. ఫుడ్ స్టాల్స్. వార్నింగ్, ఎనీ పర్సన్ who willfully breaks down, removes, destroys the barrier or defaces or destroys the craft will be prosecuted. Craft. Okay, nice. Brothers cricket ఆడుతున్నారు. దా వెళ్దాం. నైస్. బీచ్ క్రికెట్. నైస్ షాట్. వాళ్ళు ఆడే క్రికెట్లో మనల్ని కూడా పార్ట్ చేసుకుంటే బాగుండు. మిస్ అయిపోయింది షాట్. సో అక్కడ కనిపిస్తుంది కదా ఐరన్ రాడ్స్, పిల్లర్స్ లాగా చిన్నవి. సో ఇది ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు పోర్టు కింద యూజ్ చేసినారంట షిప్మెంట్స్ కోసం, సీ ట్రాన్స్పోర్ట్. ఇది అలపి బీచ్. బాగుందా? బీచ్ అయితే చాలా బాగుంది. ఓహో, బీచ్లో కాళ్ళు నడిస్తే బాగుంటుంది కానీ ఆ తర్వాతనే ఈ శాండ్లో నడుస్తుంటేనే కనబడుతుంది ఆ ఫీల్, మజా. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ మట్టి పోదు. చాలా సన్న స్టాండ్ కదా. మంచి ఫీల్ ఉంటుంది కదా బీచ్లో, అంటే బీచ్ పక్కన నడుస్తూ ఉంటుంది. అది కూడా ఎర్లీ మార్నింగ్. ఇదేదో మొత్తం డ్యామేజ్ అయిపోయింది దాని ప్లాట్ఫామ్. అక్కడ ఒక చిన్న కనెక్షన్ ఉంది అంతే, ఒక చిన్న రాడ్ లాగా. ఇవైతే పిల్లర్స్, బేస్. అంతా ఐరన్ కొరిగేసింది, ఉప్పు నీకు కదా. సో ఇది అలపి బీచ్. నచ్చింది అనుకుంటున్నా. నాకైతే బాగా నచ్చింది. సో రివ్యూస్ చూసినా కొంచెం ఏమంటారు, బీచ్ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. బీచ్ ఇన్ ద సెన్స్ దీని గురించి అని కాదు, దీని ప్రిమైసెస్. ఓకే, ఐ అగ్రీ, బట్ కొంతవరకు మాత్రమే. సో ఎగ్జాక్ట్గా మనము ట్రావెల్ చేసే ఏరియా, అంటే మనం మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేసే ఏరియా అయితే నీట్గానే ఉంది. సో బయట ఏరియా అని చూసుకుంటే నాగేష్ బాయ్, బయట ఏరియా చూసుకుంటే కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండేది. సో పిల్లర్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, అక్కడ నుంచి ఎంత అక్కడ వరకు. ఓకే, సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా కొన్ని ఫొటోస్ తీసుకొని డైరెక్ట్గా లైట్ హౌస్కి వెళ్ళిపోదాం. డేంజర్ ఏరియా, డోంట్ టేక్ బాత్ హియర్. సో ఎగ్జాక్ట్గా ఇది అయితే ఈ అలపుదా బీచ్ మనకి రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 to 4 kilometers ఉంటుంది అంతే. నియరెస్ట్ బీచ్ ఇది రైల్వే స్టేషన్కి, అండ్ ఈజీలీ యాక్సెసిబుల్. నడుచుకుంటూ కూడా రావచ్చు మీరు. చలో రైట్, అలపుదా బీచ్ ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ లైట్ హౌస్కి వెళ్దాం. సో ఇప్పుడైతే లైట్ హౌస్కి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా ఈ బీచ్ నుంచి 450 meters చూపిస్తుంది.
రైట్ సైడ్ కనబడుతుందా లైట్ హౌస్ వచ్చేసినాం. రైట్ అటు సైడా. ఓకే. మండే హాలిడే, టైమింగ్ వచ్చేసి 9 AM to 11:45 AM, మధ్యాహ్నం 2 PM to 5:30 PM. మండే హాలిడే. సో దిస్ ఈస్ ద ఎంట్రీ. 2 tickets. ఈచ్ పర్సన్ 20 రూపీస్. ఒకవేళ మొబైల్ కానీ ఏమైనా వీడియోగ్రఫీ తీసుకుంటే 10 రూపీస్ ఎక్స్ట్రా. సో అది మ్యూజియం. సో ఇది మ్యూజియం. ల్యాంప్ చార్జర్ యూజ్డ్ అట్ వైపిన్ లైట్ హౌస్ 1979 to 1998. సో అంతే లైట్ హౌస్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉన్నట్టుంది. లైట్ హౌస్ ఆఫ్ ఇండియా, అల్లెప్పి అండ్ మహాబలిపురం. సన్ వాల్వ్ హారిజాంటల్ ఎక్స్పాన్షన్ టైప్. సో ఇదంతా ఎక్విప్మెంట్ లైట్ హౌస్ సంబంధించింది. యూ కెన్ సీ ఆల్ ద నేమ్స్. స్పిరిట్ జగ్ అండ్ కాపర్ ప్యాన్. ల్యాంప్ చార్జర్ 1982 to 1998. సో ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పైన ఏముందా. సో ఇక్కడ నుంచి అయితే ఒక వ్యూ చూడండి. సో అంతే, జస్ట్ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది లైట్స్ రిఫ్లెక్ట్ అవ్వడానికి. సో ఇది మ్యూజియం. ఇప్పుడు బయటికి వెళ్ళి లైట్ హౌస్ చూద్దాం. లైట్ హౌస్ ఫ్రంట్ వ్యూ, అక్యుప్రెషర్ వాక్వే. సో ఇది లైట్ హౌస్. చలో పైకి వెళ్ళి వ్యూ చూద్దాం. నడిచి అప్పుడు జాగ్రత్త, పైన తగులుతుంది. పొద్దున వామప్ లెగ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. దా అయిపోయింది దా. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రాకపోవడమే మంచిదే. చాలా ఫ్లోర్స్ ఎక్కాలి. ఇంకొక ఫ్లోర్ ఎక్కితే ఇంకంతే లాస్ట్. ఇది అల్లెప్పి లైట్ హౌస్. ఓకే, వ్యూస్ అని చూడవచ్చు మీరు, చాలా బాగుంది. అల్లపురా బీచ్. పైన బాగుంది. సో ఫైనల్గా సమయం కూడా వచ్చింది. ఎట్లుంది? సో దీని నుంచే లైట్ రిఫ్లెక్షన్ అనేది పాస్ అయ్యేది. ఓకే చలో, ఇది లైట్ హౌస్. మంచి కూర్చో. సో ఇక్కడ నుంచి రైట్, లెఫ్ట్ నుంచి వచ్చినాం, రైట్ వెళ్తున్నాం. సొంత బ్యాక్ వాటర్స్ ఇవన్నీ.
ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇదే రోడ్. మరారి ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ నుంచి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది, అప్రాక్సిమేట్గా 23 minutes. టాడీ షాపులు చాలా ఫేమస్ ఈడ. కళ్ళు ఈడ చాలా ఫేమస్ అది. రైట్, బీచ్ రోడ్కి వచ్చేసినాం. మరారికులం అలప్పుజా బీచ్తో కంపేర్ చేసుకుంటే మరారి బీచ్ చాలా బాగుంటుంది అన్నారు, చూడాలి. ఏం రోడ్లు అబ్బా అసలు కదా, రోడ్లు అయితే చాలా బాగున్నాయి అసలు, నీట్గా అటు ఇటు గ్రీనరీ. ఎగ్జాక్ట్లీ 10కి అయితే మరారికులం బీచ్కి వచ్చాం. ఇది మరారి బీచ్. సో రైడర్స్ ఉన్నారు బ్యాక్ సైడ్ మనకి. సో ఈ రోడ్ నుంచి వచ్చాము. సో ఇది బీచ్. సో బీచ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజర్ ఏరియా నోటీస్, వార్నింగ్, కైండ్లీ డోంట్ స్విమ్ వెన్ ద సీ ఈజ్ రఫ్. ఓకే, సో లోపలికి వెళ్దాం. సో దీస్ ఆర్ ద రైడర్స్. సో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే. చిన్న టాయ్ షాప్స్. సో మన వాళ్ళే, తెలుగు వాళ్ళు. సో గోవాలో షాక్స్ లాగానే ఇక్కడ కూడా ప్రతి అంబరిల్లా అయితే 2 చైర్స్ పెట్టారు. ఇవి దీనిలోనే కొట్టుకొచ్చినాయి కదా. సో మరారికులం బీచ్ ఇది, దీని వ్యూ. సో నేను జడ్జ్ చేయడం కాదు, మీరు చెప్పండి ఆ బీచ్తో కంపేర్ చేస్తే ఈ బీచ్ ఎట్లుంది. 2 ఓకే, నైస్. బట్ సీనరీ వైజ్ అయితే ఇది బాగుంది అలపి బీచ్తో కంపేర్ చేసుకుంటే.
ఎందుకంటే బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లు, ఈ స్ట్రైట్ లైన్ బాగుంది. సీనియర్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. పక్కా కంపల్సరీ రండి. అలపి వచ్చినప్పుడు మరారి బీచ్ అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఆ బీచ్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇది ఇక్కడనే కాదు, అక్కడ చూడొచ్చు, ఆ తర్వాత అక్కడ కూడా చేస్తున్నారు. సో ఎంటైర్ బీచ్ని అయితే నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇదంతా వాటర్లో కొట్టుకొచ్చినట్టున్నాయి ఓవర్ నైట్. So you like the bike, right? I love the bike. I think it's brilliant. Bangalore, Mysore, Chennai. So most of the places that you have planned for, Yes, right? yes. Yeah, Okay. How was your experience being in India? it's brilliant. Wow. Loved it. So you like the hospitality of Yeah. Indians? Yeah. Okay. Yeah. And thank you. Nice colour. It is a real nice colour. Really nice as far as goes. But still understated. Yeah. Really like it. Yeah. Very cool. Nice Yep. size. Yeah. Look, it's got a bit more protection. Yeah. Leg guard. Yeah. Yeah. If India, yes. Yes. mad country to drive. Wow. Thanks for your feedback. Safe travels, brother. Thank you. You too. మిస్ అయిపోతాను. యాక్చువల్గా మరారి బీచ్ చూసుకొని బైక్ రిటర్న్ ఇచ్చేసరికి 11:15 అయిపోయింది. ఇంకా ఆటో డ్రైవర్ని కూడా అడిగి ఉండే, ఆయన కూడా లేసే ఛాన్సెస్ లేదు, మీరు ఎక్కలేరని చెప్పేసి అన్నాడు. బట్ ఎనీ హౌ రూమ్కి వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసుకుని రైల్వే స్టేషన్లో కూడా దిగమనండి. అతను ఆల్రెడీ నేను నైటే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను కాబట్టి సేవ్ అయింది. సో ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్. లక్కీలీ 20 minutes డిలే. ఇది మన అలపి 3 days వ్లాగ్. సో మనం అలపి నుంచి అయితే ఇప్పుడు తిరువనంతపురం వెళ్తున్నాము. సో తిరువనంతపురం వెళ్ళిన తర్వాత తిరువనంతపురంలో ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.